సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా,
పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. హోలీ ఫాదర్. ఈ యొక్క దైవజనుడు ఏమి కోరుకుంటే, ఎవరు అతని దగ్గరికి వెళ్ళి నాకు ఇది చేయి అది చేయి అని కోరుకుంటే ఆ కోరిక ప్రకారంగా ఇతను ప్రార్థిస్తే దేవుడు వెంటనే వారి మనస్ఫూర్తిగా సంతోషంగా ఇష్టంగా విశ్వాసంతో నమ్మకంతో ఇతని దగ్గరికి వచ్చారు. కాబట్టి వారి యొక్క విశ్వాసమే వీరికి దీవెనలు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. అలా చాలా చాలా జరిగించాడు దేవుడు తన ద్వారా. ఒక్కరోజు ఏమైందంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫస్ట్ ఎర్ర సముద్రం దాటి యోర్దాను దాటి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు మోయాబు మైదానంలో దిగారు. ఇశ్రాయేల్ ప్రజలు కోట్ల మంది దిగినప్పుడు ఏం జరిగిందంటే, మోయాబు రాజు అనే హిప్పోరు కూడా బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసిందంతా చూశాడు. చూచి ఆ జనం విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడ్డారట. మోయాబు ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలను చూసి, ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఎవరో దేవుని ప్రజలు, మోయాబీలు అంటే అన్యజనులు వింటున్నారు కదా ప్రతిసారి. ఇశ్రాయేల్ ప్రజలనగా దేవుని ప్రజలు చూసి అన్యజనులు అంటే మోయాబీలు మిక్కిలి భయపడ్డారట. వీరు ఇంత జనసమూహంగా ఉన్నారే, కోట్ల మంది ప్రజలు వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు వస్తూ మధ్యదారిలో ఎర్ర సముద్రాన్ని దాటారు. దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు, 2 పాయలుగా చేసి దారిచ్చాడు సముద్రం మధ్యలో వీళ్ళకి. వీళ్ళ దేవుడు ఇంకా ఆ యొక్క యోర్దాను నది పైనుండి కిందకు వస్తుందట. వాటర్ పైనుండి కిందకు వచ్చే వాటరు దైవ సేవకుల కాళ్ళు, ఆ యొక్క మందసాన్ని మోస్తున్న దైవ సేవకుల కాళ్ళు ఆ నీటిని తాకగానే పైనుండి వచ్చే పారే నీళ్లు వెనకకు మళ్ళీపోయినాయట. చప్పలు కొట్టాలి గట్టిగా. ఓరి బాబా బరి కరబరాంతురా అని అసలు వెంటనే ఆపబడ్డాయి. ఆ కారిపోవడం అంతా ఆగిపోయింది. నీరు పైనుండి కారే నీరంతా కూడా ఆగిపోయి వెనకకు మళ్ళీపోయినాయి. వీళ్ళంతా ఆ నది యోర్దాను నది దాటే వరకు అంత గొప్ప కార్యాలు చేసేట వీళ్ళ దేవుడు. అమ్మ బాబాయ్, మోయాబు దేశానికి వచ్చారు, మా దేశం ఏమైపోతుందో. వీళ్ళు పచ్చిక వీటికి మీద మిక్కిలి భయపడి మోయాబీలు ఇశ్రాయేళ్లకు జంకారట. 22వ అధ్యాయం సంఖ్యాకాండంలో మన చుట్టూ ఉంది జనసమూహం యావత్తును ఇప్పుడు నాకివేయిననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలకు మోయాబీలకు రాజు. ఈ జనసమూహం గడ్డి కూడా మనకు ఉంచకుండా ఎద్దులు తినేసినట్లుగా తినేసేలాగా అంత జనసమూహం ఉంది. వాళ్ళ జనసమూహం వాళ్ళ ఎద్దులన్నీ మనకు ఉంచకుండా మన ఎద్దులకి లేకుండా తినేస్తాయి పచ్చిగంత. అంత జనసమూహం ఉంది, వాళ్ళకి అంతా విస్తారమైన సంపద ఉంది. ఈ జనసమూహం అంతా మన దగ్గరికి వచ్చారు. ఆయన మోయాబు రాజు భయపడిపోయాట, జంకరట, ప్రజలందరూ జంకరట మోయాబీలు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలాముని పిలిపించుకోవడానికి అతని దగ్గరికి జనుల దేశమందలి నది అద్దున్న పెతోరుకు దూతల చేత అది వర్తమానం పంపించాడు. ఆ దైవజనుడు ఏదంటే అది జరుగుతుంది కదా. అన్యజనుడైనటువంటి రాజు పిలిపించడానికి దూతలను పంపించాడు. అన్యజనులు కూడా తెలిసిపోయింది ఈ యొక్క దైవజనుడు ఏమంటే అది జరుగుతుంది. మనం నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు ప్రార్థిస్తే చాలు, దేవుడు అది చేసేస్తున్నాడు. అలేలి 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 అలేలి. సరే, ఈరోజు కోట్ల కొద్ది దుష్టదేవతలు చంపేస్తామని వచ్చినాయి. చంపడానికి యేసుక్రీస్తుకి ఆజ్ఞ పోస్తా ఆతానంటే, నీ దేవుడికి నమస్కారం, నీకు నమస్కారం తల్లి, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతామని నమస్కరిస్తున్నా. ఈరోజు నా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ ఆమెన్. చప్పలు కూడా దేవుని ఇస్తుందా. హోరి బాబా బారి ఖరబరాంతురాని సికందరాశ. చూసారా, భయపడి పారిపోతున్నాయి, కోట్ల కొలది వస్తున్నాయి దుష్టదేవత శక్తులు, దుష్టదేవుల శక్తులు ఒక్క మనిషి మీదకి, ఒక్క మనిషిని నాశనం చేయడానికి. సహోదరుడు సహోదరి, ఈ రోజున అపవాది బలం ఎంత ఉందో తెలుసా నీకు? అపవాది బలం ఎలా పోతుంది? అపవాది మనుషుల ద్వారా అపవాది బలం పోతుందా? తన కుమారుని తన తండ్రి కుట్టుకుంటాడా? సాతాన్ని ఆశ్రయిస్తున్నావా?
సాతాను మనుషులను ఆశ్రయిస్తున్నావా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ఈ రోజున నీవే పరీక్ష పెట్టుకో. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. మధ్యలో బ్రేక్ అయిపోతున్నావా, అటు ఇటు తిరిగిపోతున్నావా, మనసును త్రిప్పేస్తున్నారా దుష్ట మనుషులు? జాగ్రత్త, నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. ఎవరైనా సరే సన్నిధికి వచ్చినా తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని యెహోవా పాపం చేయవారితో కూడా కొనిపోతాడు. నీ వంకర త్రోవలకు నువ్వు తొలగిపోతున్నావా? ఇందాక అన్నయ్య ఏం చెప్పాడు, మనుషులు ఇక్కడే ఉంటారు కానీ కొంతమంది మనసు హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటుంది, కొంతమంది ఏంటి విశాఖపట్నం, రాజమండ్రి, ఇంకా ఫ్లైట్ ఎక్కి ఎప్పుడైనా ఎక్కారా ఫ్లైట్, విమానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నారు కానీ అన్నాడు, వంకర త్రోవలకు తొలగిపోతూ అయ్యో ఈరోజు అక్కడికి వెళ్ళాలి, నేను త్వరగా వెళ్ళిపోతే అయిపోతే బాగుండు, కలుసుకుంటాను వాళ్ళని వెళ్ళి అనుకుంటున్నావా? జాగ్రత్త సోదరుడు. సరే శాపం వస్తుంది, దుష్టదేవుల శక్తులు కోట్ల కోట్లు వస్తున్నాయి. ఏం చేస్తున్నావు చూస్తున్నావు? అవి ఏం చేస్తున్నాయి? దేవుని సేవకులకి సాష్టాంగపడి మమ్మల్ని వదిలేతలేని మొక్కుకుంటున్నాయి. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. దేవుడిచ్చిన కృపను కోల్పోకుండా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో. తరతరాల శాపాన్ని పొందుకోకు, 1000 తరాల దీవెని పొందుకో. 3-4 తరాల శాపం ఎందుకు నీకు? 1000 తరాల దీవెన దేవుడి దగ్గరకు ఉంది, అది తీసుకో. మంచి దేవుడికి ఇచ్చేయి అన్నీ. దుష్టదేవత తరపున తిరగొద్దు, అది మంచిది కాదు. అవి భక్షించేవి కానీ రక్షించేవి కాదు. ఆ మనుషులు కూడా అంతే, సాతాను చేసే కుయుక్తి కుతంత్రాలు అవి. అది మంచిదా? అది న్యాయమా? అది సనాతన ధర్మమా? ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుని మార్గంలోకి వచ్చావు, మంచిదే. దేవుని మార్గంలోకి వచ్చి దైవజనం చేత ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేసుకో, దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేయించుకో, దేవుని సేవకుల చేత విశ్వాసం ఉంచు. నీ విశ్వాసం నేను స్వస్థపరిచి తప్ప అటు ఇటు వెళ్ళావా నీవు అపాధి వల్ల చిక్కుంటే నిన్నెవరు విడిపించలేరు. నీ అంతటి నీవే వెళ్తే విశ్వాసంతో సాతాను సర్పంలో కాటు వేస్తుంది. జాగ్రత్త సోదరి సోదరి, ఎప్పుడు కాటు వేద్దామని కాచుకొని ఉంటుంది. అది నువ్వు విడిపించుకోలేని సిక్కుల్లో నిన్ను పడేస్తుంది. స్నేహితుల ద్వారా కానీ ఎవరి ద్వారానో ఒకరి ద్వారా వస్తుంది సాతాను. నువ్వు ఎవరినైతే నమ్ముతావో, ఎవరినైతే ఇష్టపడతావో వారి ద్వారానే వస్తాడు సాతానుడు, వేరే వారి ద్వారా కాదు. నువ్వు ఇష్టపడి ప్రేమించే వారి ద్వారానే వస్తాడు. దైవజనులు నిన్ను ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమతో వారు నీ కోసం ప్రార్థిస్తున్నారు అని విశ్వాసం ఉంచుతున్నావా ఈ రోజున? సోదరుడు సోదరి, దేని మీద నీ నమ్మకం? రాయల రప్పలు, పాముల పొట్ల చెట్టుల్ని ఆరాధించి సనాతన ధర్మాలు అవి అంటూ రకరకాలుగా చరిత్రలు సృష్టించారు. వాళ్ళు ఎలా పవిత్రులుగా ఉన్నారు? అయితే ఈ దైవజనుడు ఏదంటే అది జరుగుతుందని అన్యజనుడు రాజు దైవజనుడి దగ్గరికి వచ్చి పంపించాడు జనాన్ని. ఇశ్రాయేల్ ప్రజలను శపించమను, మనకు మేలు జరుగుద్ది. ఇశ్రాయేల్ ప్రజలను శపించమను, దేవుని ప్రజలను శపించమను, మన వాళ్ళని గెలిచేస్తాం శపిస్తే అని మనుషులు పంపించాడు. ఈ యొక్క దైవజనుడు ఏమనాలి? ఆ ప్రజలు ఎవరో ఏంటో నాకు తెలీదు, నేను దేవుడిని అడిగితే నీ రాత్రి ఇక్కడ ఉండండి అని చెప్పాడు. ఉన్నారు రాత్రి. అలానే దేవుడు వచ్చి అన్నాడు, ఇక్కడున్న ఈ ప్రజలు ఎవరు, ఈ జనులు ఎవరు అని అడిగాడు. తన దగ్గరికి వచ్చి అతను ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా. అతను ఏమన్నాడు తెలుసా? మోయాబు రాజు పంపించాడయ్యా, నన్ను రమ్మంటున్నాడు, వీళ్ళు శపించడానికి. ఈ ప్రజలు వచ్చారు కదా, మైదానంలో ఉన్నారు కదా, మోయాబు మైదానంలో, వాళ్ళు శపించు అని వీళ్ళని పంపించాడు. నన్ను ఎంతో ఘనపరుస్తాడట, నాకు ఎంతో వెండి బంగారులు ఇస్తాడట అని చెప్పాడు. దేవుడు అన్నాడు, ఆ ప్రజలు నీవు శపించకూడదు, వారితో నీవు వెళ్ళకూడదు అని చెప్పాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ప్రభు ఈ ప్రార్థనలు నాకు ఏ ఆశీర్వదించేవయ్యా, ఏ దీవెనించేవయ్యా అని అడగాలి దేవుని. తెలుసా మీకు? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దైవజనుల మాట ఈరోజు నువ్వు ఎంతగా తీసుకుంటున్నావు? ఆసక్తి ఉందా నీకు? సోమరి వాడు పస్తుపడి ఉంటాడు, ఆశలేమి ఉండవు వాళ్ళకి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ ఉంది, మరి పరలోక రాజ్యం ఎలా వెళ్ళిపోతావు?
పరలోక రాజ్యం గుమ్మందా కూడా రానివాడు దేవుడు. దేవుని యొక్క ఆశ నీలో లేకపోతే. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆశలుంటే శరీరాశ నేత్ర జీవటం అది ఈ లోక సంబంధమైనది. అది తండ్రిని నిన్ను వేరు చేస్తుంది. అటువంటి వాళ్ళు దేవుని ప్రేమ వారిలో ఉండదనుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2:15-16-17 హల్లెలూయా. అయితే మనము ఈ యొక్క దైవజనుడు లా ఉండకూడదు. దైవజనుడితో దేవుడు అన్నాడు, ఆ ప్రజలు నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు, ఆ మోయాబు కలిపి నువ్వు వాళ్ళని శపించడానికి వెళ్ళొద్దు అని దేవుడు ఒకసారి చెప్పేస్తే వీళ్ళతో వచ్చి అంటాడు, దేవుడు మీతో రావటానికి నాకు సెలవు ఇవ్వట్లేదు అంటాడు. మీ రావడానికి సెలవు, ఇతనికి వెళ్ళాలని ఉంది. సరే ఎలా మారిపోయాడు? వరాలు పొందుకున్న తర్వాత, ఆశ్రయించబడిన తర్వాత వేరే విధంగా మారిపోతున్నావా? నీ ఆరోగ్యం బాగున్న తర్వాత, నీ కుటుంబీకుల ఆరోగ్యం బాగున్న తర్వాత, నీకు అన్నీ బాగున్న తర్వాత దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటున్నావా? జాగ్రత్త. పనిష్మెంట్ ఉంది, ప్రతిదానికి పనిష్మెంట్ ఉంది. నువ్వు ప్రేమించే పిల్లలు ఏదైనా చేస్తే నువ్వు బాధపడే ఒక దెబ్బ కొడతావు కదా. చిన్నపిల్లలు అయితే అలా నడగొద్దు, ఇలా నడు, వాళ్ళింటికి వెళ్ళొద్దు, వీళ్ళింటికి వెళ్ళొద్దు అని ఆంక్షలు విధిస్తావు కదా. మరి దేవుడికి మన ప్రియమైన బిడ్డలు కదా. ఆయన ప్రేమించేవారిని శిక్షిస్తాడట, గద్దిస్తాడట. ఆయన ప్రేమించేవారిని నువ్వు ఆ గద్దింపుకి లోబడుతున్నావా? శిక్షించినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు గెలుస్తున్నావా? వేరే మార్గాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపోతున్నావా? తమ వంకర త్రోవలకు తిరిగి వారిని, పాపం చేసేవారితో కూడా దేవుడు కొనిపోతాడట. పాపం చేసేవారు ఎక్కడికి వెళ్తారో? నీ వంకర త్రోవలు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే దేవుని నమ్ముకొని కూడా పాపం చేసేవారు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారట. దేవుని సందుకు వస్తూ కూడా సంసారంగా బ్రతకొద్దు సోదరి. అయితే యొక్క రాజు తీసుకొచ్చిన వారితో చెప్పాడు, దేవుడు నాకు సెలవు పెట్టలేదు, నేను రాను. ఈ స్వదేశానికి వెళ్ళుడి, మీతో కూడా వచ్చేటకు యెహోవా నాకు సెలవు ఇవ్వనని చెప్పుచున్నాడు అన్నాడట. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? 12 ఏముంది? అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు అన్నాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హో, ఎంత గొప్ప ఆశీర్వాదం సరే. నువ్వు వారితో వెళ్ళొద్దు, నేను వరం ఇచ్చాను, కరెక్టే. నువ్వు శపించేవారు శపించబడతారు, నువ్వు దీవించేవారు దీవించబడతారు. ఆ వరం నీకు ఇచ్చాను నేను. కానీ నేను చెప్తున్నాను, నీవు ఆ రాజుతో వెళ్ళకూడదు, ఆ ప్రజలతో వెళ్ళకూడదు. నా ప్రజలని నీవు శపించటానికి రమ్మంటున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, వారిని శపించకూడదు అని చెప్పాడు దేవుడు. అందుకు దేవుడు నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నావు. నీ ఆశీర్వాదాన్ని కొట్టేయడానికి అపవాది రకరకాల ప్లాన్లు వేసి రకరకాలుగా మార్చేస్తాడు. నువ్వు దేవుడి చేసే పెట్టే పరీక్షలో పరిశోధనలో నిలుస్తున్నావా? అబ్రహాంని దేవుడు పరిశోధించాడని మనం విన్నాం. పరీక్ష పెట్టాడు, నీ కుమారుణ్ణి బలి చేయని. ఏమైనా జంకాడా? మనసులో ఏమైనా అనుకున్నాడా? బలిచ్చేసి దేవుడు మళ్ళా బ్రతికించగలడు. 100 సంవత్సరాల వ్యక్తికి ఇచ్చిన దేవుడు బతికిస్తాడు నా బిడ్డను మళ్ళీ అనుకున్నాడే తప్ప తన భార్యకి కూడా చెప్పలేదు. తల్లి కథ ఏమన్నా అంటదేమో అని. దేవుడు నీతో చెప్పింది నువ్వే చేయాలి. దేవుడు నీకేమన్నా ఇవ్వాలని ప్రేరేపించినా, భార్యగా ప్రేమించినా, భర్తగా ప్రేరేపించినా, ఎవరికి ప్రేరేపించింది వారు చేయాలి. కుడి చేతితో చేసింది ఎడమ చేతి కూడా చెల్లికూడదు అన్నాడు ప్రభు. ఏదన్నా సరే. అయితే సహోదరి ఈ యొక్క రాజు పిలిచాడు, మళ్ళా ప్రజలు పంపించి మళ్ళా పిలిపించాడు. వాళ్ళంతా వెళ్ళిపోయి రానంటున్నాడు అని చెప్పగానే అంతకంటే పెద్ద అధికారులు పంపించాట. ఇంకా చాలామంది అధికారులు, ఆ దేశంలో ఉన్న అధికారులందరినీ పంపించాడు. మోయాబు రాజు, అన్యరాజు. ఎందుకు? దేవుని ప్రజలను శపించమని దైవజనుడినే ప్రేరేపిస్తున్నాడు. ఎలా ఉంది చూడండి. దైవజనులు దేవుని ప్రజలను ఏం చేయాలి? దీవించాలి. సంఖ్యాకాండం 6:2 ఏముంది? దైవజనులు దేవుని ప్రజల్ని దీవించాలి. ఆ దీవెన ప్రకారం వారు దీవించబడతారు. చదవండి సంఖ్యాకాండం 6:22. యెహోవా మోషేతో సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారుతో ఇట్లనుము, మీరు ఇశ్రాయేలీయులను అనగా దేవుని ప్రజలను ఎలాగున దీవించవలెను. యెహోవా నిన్ను ఆస్వాదించును గాక, నిన్ను కాపాడును గాక.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకుగా కట్టలు చప్పట్లు గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. ఇశ్రాయేలీ ప్రజల్ని దీవించే బాధ్యత దైవజనుడికి ఇచ్చాడు దేవుడు. నేను అప్పుడు ఆస్వాదిస్తాను వాళ్ళనంటే ఈ దైవజనుడిని మోయాబు రాజు అన్యరాజు పిలుస్తున్నాడు, నీ ప్రజల్ని నువ్వు శపించు. వారు అక్కడక్కడ చాలా చాలా దేశాలు జయించేసి వచ్చేసారు, నన్ను కూడా జయించేస్తారు వాళ్ళు, వాళ్ళ దేవుడే వారి పక్షాన్ని యుద్ధం చేసేస్తున్నాడు అని చెప్పి ఈ దైవజనుడి చేత శపించడానికి పిలిపిస్తే ఇంకా అతని యొద్దకు ఏమి చెప్పుదు అని వారు బిలామునద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చేటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలిగజేస్తాను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేస్తానని నీవు దయచేసి వచ్చిన నిమిత్తము ఈ జనులను శపించుము, సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. అందుకు బిలాము బాలాకు తన ఇంటికి వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పని అను గొప్ప పని అనిను చేయనట్లు నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మేరలేను. కొద్ది పనైనా గొప్ప పనైనా చేయటానికి నేను నా దేవుడిని యెహోవా నోటి మాట మేరను. నేను ఇంటిడంత బంగారం ఇచ్చినా సరే అని చెప్పాడు. హల్లెలూయా. ఎంత బంగారమా? ఎంత బంగారం ఇస్తాడంట? ఇంటిడు బంగారం ఇచ్చినా సరే నేను నా దేవుడిని యెహోవా మాట నోటి మాట నేను మేరను అని చెప్పిన వ్యక్తి మళ్ళా ఏమంటున్నాడు చూడండి 19. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకుతో చెప్పడం మళ్ళా అంటున్నాడు, దయచేసి మీరు ఇంకా ఎక్కువ ఘనత వహించిన ఆ దేశ ప్రజల్ని పంపించాడు కదా పెద్దల్ని, మీరు కూడా ఈ రాత్రి ఇక్కడ ఉండి ఇంటి బంగారం ఇచ్చిన నేను రాను, నేను శపించని ప్రజల్ని, దేవుడి నోటి మాట మేరలే అన్న వ్యక్తి మరలా అంటున్నాడు, ఇంటి బంగారమే ఎన్ని ఘనత చేస్తాను, బహు ఘనత కలుగు చేస్తాను నీకు నేను అని చెప్పగానే ఇతని మనసు అంతా ఏం జరిగింది? ఈ లోక సంబంధమైన వాటి మీద వెళ్ళిపోయింది దైవజనుడి మనసు. చూసారా? మళ్ళీ ఉండండి ఏం చెప్తాడు దేవుడు అనే ప్రజలందరినీ ఉంచాడు. ఆ రాత్రి మరలా దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళా వచ్చాడు ఈ యొక్క దైవజనుడి దగ్గరికి. ఆ రాత్రి వచ్చి అంటున్నాడు, మళ్ళా ఏమన్నాడు తెలుసా? కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండి యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చింది. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలువనిచిన వెళ్ళు అని వారితో వెళ్ళుము, అయితే నేను నీతో ఏం చెప్తానది చెప్పాలి, నువ్వు వెళ్ళు, వాళ్ళు మళ్ళీ పిలవడానికి వచ్చారా, వెళ్ళు, నువ్వు నేనేం చెప్తాను అదే చెప్పాలి, నా నోటి మాట నువ్వు మేరకూడదు, నువ్వు చేయవలనని నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలని అతనికి సెలవిచ్చాడు. ఉదయంనే బిలాము లేచి తన గాడిదకి గంత కట్టి, అప్పుడు గాడిదలు కదండి వాహనాలు, గాడిదకి గంత కట్టి తను మోయాబు అధికారులతో కూడా వెళ్ళిపోయాడు. మధ్యదారులు ఏం జరిగింది తెలుసా? మోయాబు అధికారుల దగ్గరికి వెళ్తుంటే గాడిద, నోరు లేని గాడిద, అతడు వెళ్ళిచుండగా అతని కోపము రగులుకుంది, దేవుని కోపం, యెహోవా కోపము రగులుకుంది అతని మీద. నేను వద్దు శపించకూడదు అన్నా సరే తను మళ్ళా వచ్చిన వాళ్ళని మళ్ళా వారు వచ్చేలా చేశాడు. జనం ఒకసారి నేను రాను, నేను శపించిన వాళ్ళని అంటలేదు, దేవుడు సెలవేయలేదు అంటున్నాడు. సరే, అయితే దేవుడు వెళ్ళొద్దన్నాడు, శపించొద్దన్నాడు, రాకూడదు, నేను వెళ్ళకూడదని తెలియాలి కదా, ఆ మాత్రం తెలీదా? నీకు బహు ఘనత కలుగు చేస్తాను నేను అనగానే వెళ్ళిపోతున్నాడు గాడిది గంత కట్టి. దేవుడు ఇంకా తన మనసులో ఉన్నది తెలుసుకున్నాడు, ఇంక వెళ్ళాలని ఉంది తనకి, అందుకే మళ్ళీ నన్ను అడుగుతున్నాడు, అస్తమానం విసిగిస్తున్నాడు. సరేలే ఇల్లు, నేనేం చెప్తాను అదే చెప్పు అని చెప్పాడు దేవుడు. చెప్పగానే ఏం జరిగిందంటే ఇతను వెళ్తున్నప్పుడు గాడిదంట దేవుని కోపం రగులుకుంది. యెహోవా దూత ఖడ్గం పట్టుకొని దారిలో నిలబడింది దేవుని దూత. అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదకి పోచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉన్నారు. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిందట. ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలబట్టడం గాడిద చూసిందట. గాడిద చూసి ఏం చేసింది గనుక అది త్రోవని విడిచి పొలంలోనికి పోయిందట. అమ్మో, ఇక్కడ దేవుని దూత చంపేస్తుందని
దారిలో వెళ్ళకుండా పొలంలో వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏంటిది? గాడిదా లేకపోతే బిలామా? గాడిద వెళ్ళిందా? బిలాం వెళ్ళదా? గాడిద మీద ఉన్నాడు కదా, మరి బిలాం కూడా వెళ్ళాడు కదా. హలేలి 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 హలేలి. అయితే ఇద్దరు వెళ్ళిపోయారు. గాడిద తీసుకెళ్ళిపోయింది బిలాం పొలంలో గోతులు గొప్పులు అన్నీ ఉంటాయి కదా. తినకి ఊరికి అది అవన్నీ గోతులు వస్తున్నప్పుడు ముందుకి వెనక్కి అలా అలా దాని మీద పడుతూ లేస్తూ వెళ్తున్నాడు. అప్పుడు తినకి కోపం వచ్చింది. ఎవరికి? బిలాంకి. అయితే కుట్టాడట గాడిదని. పట్టుకొని కర్ర పట్టుకొని కొడితే ఆ గాడి పొలంలో వెళ్ళినప్పుడు కొట్టగా గాడిదన దారి మలచాలని దాన్ని కొట్టాడట. యెహోవా దూత ఇరుప్రక్కల గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచిందట. ఇరుప్రక్కల గోడ ఉంది, ద్రాక్ష తోట సందు ఉంది, ఆ సందులో నిలబడిందట. వీళ్ళు అలా వెళ్ళాలి, అదే దారి, అలా వెళ్ళాలి. ఎవరో బిలామును గాడిదని, ఇంకా పని వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వెళ్ళాలి కానీ కుడికైనా ఎడంకైనా ముందుకైనా దారి లేని, ఎడంకైనా తిరుగుటకు దారి లేని ఇరుకు చోటును నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కోలబడిపోయిందట. గాడిది కనబడుతుంది దేవుని దూత. మనోనేత్రాలు విడగించబడ్డాయి గాడిదికి. అయితే ఇరుప్రక్కల గోడల ద్రాక్ష సందులో నిలిచింది. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాళ్ళను గోడకు అదిమింది ఒకసారి. అతడు మరలా కొట్టాడు. యెహోవా దూత ముందుకు వెళ్ళకుండా ఎడమకి వెళ్ళకుండా ఇరుప్రక్కల గోడలు గల దారి, ఇరుప్రక్కన గోడలు ఉన్నాయి, ఇంక వెళ్ళటానికి సందు లేదు, అదే సందు. అక్కడ కూలబడిపోయిందట. గనుక బిలాము కోపం మండిపోయింది, కూలబడిపోయింది, వెళ్ళట్లేదు. దూత ఎదురుగా ఉంది, బిలాము కనిపించట్లేదు, ఖడ్గం చేత పట్టుకొని ఉంది. బిలాము కళ్ళు మూసుకొని మనోనేత్రాలు వెలిగించబడలేదు, దర్శనం లేదు. దర్శనం కోల్పోయాడు. దేవుని మాట ఎప్పుడైతే వినలేదో దర్శనం కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత యొక్క దేవుని దూత కనబట్టలేదు తినకి. హల్లెలూయా. గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కోలబడిన గనుక బిలాము కోపం మండి తన చేతి కర్రతో గాడిదని కొట్టట, మళ్ళా కొట్టట. కొడితప్పుడు యెహోవా దూత ఆ గాడిదకు వాక్కునిచ్చాను. కొట్టలు చెప్పాలి గట్టిగా, హల్లేలూయా 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 హల్లేలూయా. వాక్కునిచ్చాడట దేవుడు. గాడిదకి వాక్ అంటే మాట్లాడే స్వరాన్ని, వాయిస్ని ఇచ్చాడు దేవుడు. హల్లేలూయా 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 హల్లేలూయా. గాడిద మాట్లాడుతుంది. బిలాముకి ఆశ్చర్యం ఇవ్వాలి కదా, ఎంతసేపు ఆ ధనం మీదే ఉంది, ఆ బంగారం మీద, వెండి మీద, ఘనత మీద ఉంది, గాడిద మాట్లాడుతుంది ఏంటి అని కూడా తినకి ఆలోచనే రాలేదు. గాడిదకి దేవుడు వాక్కునిచ్చి, యెహోవా ఆ గాడిదకి వాక్కునిచ్చింది కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టిదివి, నేను నిన్నేం చేస్తున్నాను బిలాముతో అన్నదట. నీవు నన్ను ముమ్మారు కొట్టావు, నేను నిన్నేం చేశాను అని గాడిద అడిగిందట. అయ్యో గాడిద మాట్లాడుతుంది ఏంటి ప్రభు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు, గాడిదకి మాట ఇచ్చావని తను సరి చేసుకోవట్లేదు. తను ఎక్కడుంది, మనసంతా వెండి బంగారాల మీదే ఉంది. తగ్గిందా? యేసు నన్ను స్వస్థపరిచారు. చదువులు బట్టి జ్వరమే, మందులు వాడడం తగ్గట్లేదు. యేసు స్వస్థపరిచారా? బాగుందా? హ్యాపీగా ఉందా? హల్లెలూయా హల్లెలూయా. యేసు నన్ను స్వస్థపరిచారు. హల్లెలూయా.
స్వస్థపరిచాడు. ఎన్ని రోజులు బట్టి బాగా 10 రోజులు 10 రోజులు బట్టి మందుల వాడిన తగ్గలేదు. ప్రార్థన చేయించుకున్నాక తగ్గింది. హల్లెలూయా. మేము కరోనా నుంచి వచ్చాము. చర్చిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేపించిన తర్వాత స్వస్థత జరిగింది. హల్లెలూయా. ఈ సాక్ష్యంలో ఏసే దించింది.